నమస్తే అండి. అసలు ఏపీలో జరుగుతున్న పరిణామాలు కానీ, న్యాయవ్యవస్థ మీద జరిగే దాడులు కానీ ఎలా అనిపిస్తుంది? అసలు గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటివి జరిగాయా? సార్ నమస్తే అండి. గతంలో ఇలాంటివి జరిగినాయా అంటే 1975 ఎమర్జెన్సీ టైంలో ఒక ఇందిరాగాంధీ గారి వల్ల సాధ్యమైందండి. ఇందిరాగాంధీ గారి పొజిషన్ ఏదైతే ఉందో ఒక పిఎం హోదాలో ఉన్నారు. 1966లో కూడా కోకా సుబ్బారావు గారు అనే ఒక సీజే గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక తెలుగు వాళ్ళు చాలా గొప్పగా గర్వంగా మేము ఎందుకు చెప్పుకుంటామంటే, అన్ని రాష్ట్రాల సమ్మేళనమైనటువంటి సుప్రీంకోర్టులో ఎక్కడో అరుదుగా ఒక తెలుగు వ్యక్తి, ఒక ఆంధ్ర వ్యక్తి న్యాయమూర్తి హోదాలో వెళ్ళగలుగుతారు. ఆయన కోకా సుబ్బారావు అనే సీజే గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రాజమండ్రి తాలూకా వ్యక్తి, లేకపోతే మన ఆంధ్ర వాళ్ళు ఒకళ్ళు సీజేగా అయి ఉన్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఉన్న టైంలో ఫండమెంటల్ రైట్స్ గురించి కొంచెం చేంజెస్ అవ్వాలి, కొంచెం మోడిఫికేషన్ చేయాలి, కొంచెం అమెండ్మెంట్స్ చేయాలి అన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టులో ఫైట్ చేయడం బిగిన్. అప్పట్లో మనం చూసుకున్న కేసులు ఏదైతే ఉందో 1967 నుంచి మనం కేసెస్ ఫైల్ చేస్తే కేశవానంద భారతి కేసు కానీ, అంటే కేశవానంద భారతి వర్సెస్ కేరళకి సంబంధించిన కేసెస్ కానీ, తర్వాత గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కానీ, ఇవన్నీ ఒక ఫండమెంటల్ రైట్స్ చేంజెస్ అంటారు. దీని తర్వాత మనకి మినర్వా మిల్సన్ కేసు కానీ, వీటన్నిటిలో ఒక ల్యాండ్ మార్క్ ఏంటుంటుందంటే, రాజ్యాంగంలో ఏవైతే ఉన్న ఫండమెంటల్ రైట్స్ కొంచెం మార్చాలి, లేదంటే పూర్తిగా మార్చడానికి అవకాశం ఉంటుందా రాజ్యాంగంలో. అంటే రాజ్యాంగం ఎట్లుంటుందంటే ఒక ఫ్లెక్సిబిలిటీ, అంటే మనం మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది, కొన్ని అసలు మార్చుకోవడమే ఉంటాయి. ఈ విధంగా జరిగిన ఫైట్ అనమాట. మనకి గోలక్నాథ్ కేసు కానీ, కేశవానంద భారతి గారి కానీ, మినర్వా మిల్సన్ కానీ, ఇక మిగతాకు సంబంధించి ఇక చాలా ల్యాండ్ మార్క్ కేసెస్ ఏంటంటే ఆర్టికల్ 14, 19, 21 అని రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు పర్సనల్ లిబర్టీ, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఈ రకమైన ఏదైతే ఫండమెంటల్ రైట్స్ గురించి ఉన్నాయో ఆర్టికల్స్ గురించి చాలా కేసెస్ వచ్చినాయి. మనం చూసుంటే నర్గిష్ మీర్జా కేసు కానీ, తర్వాత మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ, లేకపోతే మనకి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అందరికీ తెలిసింది ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ గారి కేసు. ఇది 1975లో డిక్లేర్ అయిందండి. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఎలక్షన్ కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయమని ఒక పిఎం హోదాలో ఉన్నప్పటికీ, ఎలక్షన్ అనేది ఎంత అంటే ఎట్లాంటి వ్యవస్థ అనేది ఎలక్షన్ అంటే, ఒక ఎలక్షన్ వ్యవస్థ ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది. సో అప్పట్లో పిఎం గారు అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఎవరైతే ఒక లేడీ లెజెండ్ అనే ఒక పేరు గల ఆవిడ మీద కూడా కేసు ఫైల్ చేసిన వ్యక్తి రాజనారాయణ గారు, ఒక భారత జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి. మీరు గతంలో ఒక్కసారి ఇందిరాగాంధీ గారు చేసిన ఏవైతే కొన్ని ప్రభుత్వీకరణ కానీ, అంటే బ్యాంకులు ప్రైవేటీకరణ కానీ, గరీబీ హటావ్ కానీ, ఇలాంటి కొన్ని చర్యలు ఏదైతే ఉందో ప్రజలకి ఆమెను చాలా దగ్గర చేసినాయి. అయినప్పటికీ తప్పు చేస్తే ఎలక్షన్ టైంలో ఆవిడ చేసిన తప్పు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎలక్షన్ టైంలో యూజ్ చేయడం, ఎలక్షన్కి సంబంధించి వాళ్ళ ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు పంచిపెట్టడం, తర్వాత ప్రజాస్వామ్యాన్ని చేతిలో తీసుకొని నిర్బంధంగా నాకే ఓటేయాలని సంబంధించిన అజమాయిషి ఏదైతే ఉందో ఇదంతా పూర్తిగా రాజనారాయణ గారు విత్ ఎవిడెన్సీతో నిరూపించగలిగారు. సో కోర్టు పిఎం గారికి అని జడ్జిమెంట్ మార్చేస్తుందా అండి? మార్చదు కదా. అప్పట్లో పిఎం అయినటువంటి ఇందిరాగాంధీ గారికి అగెయినెస్ట్గా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే జస్టిస్ ఖన్నా గారు ఉన్న టైం అది. ఆ టైంలో ఆయన సుప్రీంకోర్టు సీజే హోదాకి వెళ్ళే పర్సన్, కానీ ఈవిడికి అగెయినెస్ట్గా ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో, అంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ఎలా అయితే మన సీఎం గారు హైకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ మాకు ఫేవర్గా రాలేదు అనేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారో, సేమ్ అలాగే పిఎం హోదాలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కూడా ఆ టైంలో నా ఎలక్షన్ని ఎలా సస్పెండ్ చేస్తారు, నేను ఎంత హోదాలో ఉన్నాను, నేనేం చేశాను, నేను అలా చేయలేదు అని ఇన్ని రకాలైన నిరూపణలతో కూడిన ఆ కేసు ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టుకి రీచ్ అయింది. అప్పట్లో జస్టిస్ ఖన్నా గారు ఎవరైతే ఉన్నారో ఆయన నిష్పక్షపాతంగా ఎలక్షన్ క్యాన్సిల్ చేసేయండి, మీకు ఎటువంటి అథారిటీ ఉండదు, రాబోయే 6 సంవత్సరాల్లో మీరు ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయకూడదు అనేటటువంటి ఒక అద్భుతమైన జడ్జిమెంట్ని ఇచ్చారు. మరి సుప్రీంకోర్టులో ఎలా అయితే జడ్జిమెంట్ ఉంటుందో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చిన జడ్జి గారు ఎవరైతే ఇచ్చారో అదే ఫైనల్ జడ్జిమెంట్. మీరు అటువంటి జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టులో అప్పట్లో జస్టిస్ ఖన్నా గారు సుప్రీంకోర్టు సీజేగా అవ్వలేకపోయారు. చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి అతని మీద కూడా, ఎలా మన ఎన్వి రమణ గారి మీద వచ్చిన ఎలిగేషన్స్ లాంటివి. సీజే గారి హోదాకు వెళ్ళలేకపోయారు. కానీ నేను వెళ్ళలేకపోయినా పర్లేదు, నేను ఇచ్చే జడ్జిమెంటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఇచ్చిన జడ్జిమెంట్కి ఆయన సీజే అవ్వలేకపోయారు. కానీ
ఆ టైంలో ఎవరు సీజనో బహుశా ఎవరికి గుర్తుండకపోవచ్చు, కానీ ఎవరు సీజే కాలేదో మాత్రం అందరికీ గుర్తుండిపోయే విషయం జస్టిస్ కన్నా గారు. సో నేనేమంటున్నానంటే, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, ఒక రాష్ట్రానికి రిప్రజెంట్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి సెకండ్ ర్యాంకర్లో ఉన్న ఎన్వి రమణ గారి మీద ఎలిగేషన్ పెడుతున్నప్పుడు పెట్టే హక్కు ఉందా లేదా అని చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయొచ్చు అని మన రాజ్యాంగంలో రాసుంది. అంటే క్వశ్చన్ చేసే వ్యక్తి ఎటువంటి వారు, ఎటువంటి పొజిషన్లో ఉన్నారు, ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తిని కూడా క్వశ్చన్ చేయొచ్చా చేయకూడదా? అప్పట్లో ఇందిరాగాంధీ గారికి జడ్జిమెంట్ ఇచ్చిన జస్టిస్ కన్నాని సీజేగా అవ్వకుండా ఆపగలిగారు, కానీ సీజే మీద ఎలిగేషన్స్ చేయలేకపోయారు. అంటే బహుశా అంత గొప్ప ఐడియా ఆ టైంకి రీచ్ అవ్వలేకపోయిందేమో. అప్పట్లో ఇందిరాగాంధీ గారి గురించి ఎలా అయితే మేము నెట్లో సెర్చ్ చేసి ఎమర్జెన్సీ టైం ఎందుకు డిక్లేర్ చేశారు, ఎమర్జెన్సీకి ముందు ఏమైంది, అలహాబాద్ హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో ఎవరి పేరైతే మోగింది ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ అనేది మేము ఎలా చూడగలుగుతున్నామో, రాబోయే తరంలో గత 10 సంవత్సరాలు అంటే గడిచిన 10 సంవత్సరాల తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చూస్తారు. ఎలా అంటే ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టుని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు మేము చూసుకుంటున్నాం బుక్స్లో, ఒక పీఎం హోదాలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు సీజే గారి దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉందో, జడ్జిమెంట్స్ ఏదైతే ఉన్నో, అప్పుడు ఎటువంటి ఎలిగేషన్స్ రాకపోయినప్పటికీ ఆవిడికి అభ్యంతరకరమైన ఇచ్చిన జడ్జిమెంట్కి బాధితుడుగా ఆయన సీజేగా కాలేకపోయాడు. అయినా కూడా నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆ జడ్జిమెంట్ ఆయన ఇచ్చారు. ఈరోజు ఎన్వి రమణ గారి మీద ఎలిగేషన్స్ ఎట్లా వస్తున్నాయండి అంటే, హైకోర్టు ఇచ్చిన ప్రతి జడ్జిమెంట్లో ఎన్వి రమణ గారి పాత్ర ఉంది. ఎన్వి రమణ గారు కూర్చునేది ఎక్కడ? సుప్రీంకోర్టు ఢిల్లీలో. మన ఏపీ హైకోర్టు ఎక్కడ? అమరావతి. అంటే మన రాజ్యాంగంలో ఒక పార్ట్ అయినటువంటి ప్రదేశం. సో అక్కడ వాళ్ళు ఇక్కడిని ప్రేరేపించి జడ్జిమెంట్ ఇవ్వగలుగుతారు అంటే, మీకు జ్యుడిషియరీ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఎంత జీతాలు వస్తాయి, వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్తారు, ఎవరెవరితో మాట్లాడతారు, ఎప్పుడు ఒక నిఘా ఎంక్వైరీ వాళ్ళ మీద ఉంటుంది. మీరు ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏదో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారు, ఎన్వి రమణ గారు ఏదో అవినీతి ఆరోపణలు దొరికేస్తారు, లేకపోతే ఇలాంటి ఎలిగేషన్స్లో ఆయన ఒక పాత్ర ఉంది అని మీరు అంటున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటారంటే, వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్స్ కానీ, వాళ్ళు చదువుకున్న చదువు కానీ, వాళ్ళు రిప్రజెంట్ చేసే ఏపీకి కానీ, గతంలో మీరు ఏపీ హైకోర్టులో ఆయన ఉన్నప్పుడు ఎలిగేషన్స్ వచ్చుంటే ఆయన పాత్ర ఉండుండొచ్చేమో మీరు అంటున్నట్టుగా. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉండి కూడా ఇక్కడ రాజకీయాలని ఆయన కేంద్రీకృతం చేస్తున్నారు అనడానికి, మీరు ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఉండే రిలేషన్కి ఇంకొకటి ఏదైనా కానీ, ఒక జ్యుడిషియరీ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఒక స్వయం ప్రతిపత్తి వ్యవస్థ. అది ఎటువంటి రాజకీయాలకి, రాజకీయ నాయకులకి లోబడి ఒక జడ్జిమెంట్ అనేది ఎప్పటికీ ఇవ్వదు. తర్వాత ఇండిపెండెంట్ బాడీ అని ఎందుకు మనం మెన్షన్ చేస్తున్నామంటే, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్లో ఇండిపెండెంట్ బాడీని ఎవరు జోక్యం చేసుకోకూడదు అని మన రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. జ్యుడిషియరీ వ్యవస్థలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అంటే, ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటివ్ కానీ ఏదైనా ఇలా చేయండి ఇలా చేయకూడదని చెప్పే అధికారం ఎవరికీ లేదు. జ్యుడిషియరీ అంటే ఒక స్వయం ప్రతిపత్తి వ్యవస్థ, ఒక సంస్థ. దానికి సంబంధించి ఇంతవరకు ఎలిగేషన్ పలానా జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చలేదు అన్నారే కానీ, జడ్జి గారు ఒకళ్ళ అవినీతి ఆరోపణలతో నా జడ్జిమెంట్ సరిగ్గా ఇవ్వలేదు అన్న ఒక ఆలోచన ఏ ఒక్క వ్యక్తికి రాలేదు ఇంతవరకు. ఎందుకంటే ఇవాళ మీరు ఆలోచన జనాల్లో రేపితే ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఒక కేసు ఒకళ్ళు గెలిచారు అంటే ఇంకొకళ్ళు ఓడిపోయినట్టేగా. ఇంకొకళ్ళు ఓడిపోయిన వాళ్ళ మనసులో ఏముంటుంది, జడ్జి గారు మాకు ఎందుకు ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వలేదు, జడ్జి గారు వాళ్ళ తాలూకానేమో, వాళ్ళ కులమేమో, వాళ్ళ మతమేమో, వాళ్ళ ఊరేమో అనే ఒక ఎలిగేషన్, ఒక డౌట్ని మీరు జనాల్లో రేకెత్తిస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, ఈరోజు మీకు వచ్చిన అనుమానం ఏదైతే ఉందో, ఇలా 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 జరిగి ఉండొచ్చు, ఇలా చేసి ఉండొచ్చు అని 5 జడ్జిల మీద మీరు ఆరోపణలు చేశారు, హైకోర్టు జడ్జిల మీద. హైకోర్టు ఏం చెప్పిందండి, మీకు గనక హైకోర్టు నచ్చకపోతే, రూల్ ఆఫ్ లా అనేది మీకు అక్కర్లేకపోతే పార్లమెంట్లో డెసిషన్ పెట్టుకొని అమరావతిలో ఉన్న హైకోర్టుని క్లోజ్ చేసేయండి, మీకు వచ్చిందే జడ్జిమెంట్గా ఫిక్స్ అయిపోయింది, అదే శాసనంగా ఫండమెంటల్ రైట్ కింద అదే శాసనంగా మీరు ఆమోదించండి అంటుంది. అంటే నేనేం చెప్తున్నానంటే, హైకోర్టుకి అంత కోపం వచ్చేలాగా, హైకోర్టు జడ్జిల్ని అంత ఎలిగేషన్ చేసేలాగా మీరు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. జ్యుడిషియరీ వ్యవస్థలో ఎటువంటి ఎలిగేషన్స్ ఉండకూడదని రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ మీరు హైకోర్టు జడ్జిల మీద చేసే ఆరోపణలు, తర్వాత వాళ్ళ గురించి ఒక సీజే గారు అంటే సీజే హోదాలో ఉన్న వ్యక్తిని మీరు కలిసి మన సెకండ్ ర్యాంకర్లో ఉన్న మన ఆంధ్ర నుంచి రిప్రజెంట్ అయిన పర్సన్ ఎవరైతే ఎన్వి రమణ గారు ఉన్నారో ఆయన మీద మీరు ఎలిగేషన్ చేస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే, మన వ్యక్తిని మనమే కించపరుచుకుంటున్నాం అని. ఈరోజు నా ఎన్వి రమణ గారికి సపోర్ట్గా ఆంధ్ర హైకోర్టులో కానీ, ఆంధ్ర మనకు సంబంధించిన ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అడ్వకేట్స్ స్పందిస్తున్నారు. కానీ మనకంటే కొన్ని వందల వేల లక్షల రెట్లు ఢిల్లీలో ఉన్నటువంటి
ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ స్పందిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఢిల్లీలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు, ఢిల్లీ హైకోర్టులో. సో వాళ్ళు ఎక్కువ స్పందిస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే మన రాష్ట్రం నుంచి రిప్రజెంట్ అయిన పర్సన్ మనమే గౌరవించకపోతే వాళ్ళు ఎలా గౌరవిస్తారనే ఒక బాధలో ఉన్నప్పటికీ, కానీ వాళ్ళు ఎన్వి రమణ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. ఎన్వి రమణ గారు అంటే వాళ్ళకి వన్ ఆఫ్ ద అడ్వకేట్, వన్ ఆఫ్ ద జడ్జ్ అంతే. కానీ మన భారతదేశంలో మనకి సంబంధించి మన రాష్ట్రం నుంచి ఎలక్టెడ్ అయిన సెకండ్ సీజే హోదాలోకి వెళ్ళిపోతారు. రేపు నెక్స్ట్ ఏప్రిల్లో ఆయన సీజే గారి హోదాకు వస్తుంది. మన ఆంధ్ర నుంచి ఎలక్టెడ్ అయిన పర్సన్ కాబట్టి మనం చాలా గొప్పగా చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఒకవేళ ఎలిగేషన్స్ ఏమైనా ఉండి ఆయనే ప్రలోభ పెడుతున్నాడు అని మీకు అనుమానం వచ్చినా కూడా జ్యుడిషియరీ వ్యవస్థని మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదు సార్. ఎందుకంటే అలా ఎప్పటికీ ఒక న్యాయవాద వృత్తిలోంచి న్యాయమూర్తి హోదాలోకి వెళ్ళిన ఏ ఒక్క పర్సన్ కూడా అలా చేయలేరు. కాకపోతే అంటే మీరు ఏమంటున్నారంటే హైకోర్టు జడ్జిలు ఎగ్జామ్ రాసి పాస్ అవ్వరు, పొలిటికల్ లీడర్సు ఎన్నుకుంటారనేసి. అది ఇప్పటికిప్పుడు పెట్టుకున్నది కాదు కదండి. మన రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది కదా, హైకోర్టులో కనుక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే, హైకోర్టులో ప్రాక్టీసింగ్ అని అడ్వకేట్ ఉంటే, డిపెండ్ అపాన్ ద కేసెస్ కానీ, వాళ్ళకి సంబంధించిన జడ్జిమెంట్లు కానీ, వాళ్ళ బిహేవియర్ ఆఫ్ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ పర్సంటేజ్ కానీ, ఇంకొక దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు హైకోర్టు జడ్జి హోదాకు వెళ్తారు. అది మీరు మార్చేస్తారా? మార్చలేరు కదా.